నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగతంగా మీకున్న ప్రాబ్లమ్స్కి అంటే ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హౌస్ అంటే ప్రమోషన్స్కి సంబంధించి, ఎవరన్నా సొంత ఇంటికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో చాలామంది కొంచెం ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఏ క్రిస్టల్ని అలాగే ఏ స్విచ్ బోర్డ్ని మీరు అనుసంధానం చేసుకొని యూస్ చేస్తే బాగుంటుందో కూడా మనం క్రిస్టల్ హీలింగ్ ద్వారా లేదా క్రిస్టల్ థెరపీ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలా మీకు సంబంధించిన ఏ క్రిస్టల్స్ని వాడాలి, ఏ స్విచ్ బోర్డ్స్ని వాడాలి తెలుసుకోవాలనుకున్నా సరే అంటే వ్యక్తిగతంగా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెరా హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా క్లాసెస్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లాసెస్ అనేవి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ వచ్చేసి మనకి జూమ్ సెషన్స్ ద్వారా కూడా మనం క్లాసెస్ అందించడం జరుగుతుంది. మీరు దగ్గరలో హైదరాబాద్ అనుకుంటే కనుక ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా మీరు నేరుగా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి ఆర్థిక సమస్యలతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులకి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో ఎవరైతే ఆందోళన చెందుతూ ఉన్నారో, అదేవిధంగా వాళ్ళకి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో హాస్పిటల్ నిమిత్తంగా ట్రీట్మెంట్స్ పరంగా మీరు ఖర్చు పెట్టే డబ్బు ఏదైతే ఉందో సమయానికి డబ్బు అందక, లేకపోతే ఇన్సూరెన్స్ అంటే ఉన్న ఇన్సూరెన్స్ సోర్సెస్ కూడా యూజ్ చేసేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రాగా డబ్బులు ఏదైనా మనం పే చేయాల్సి వచ్చినప్పుడు ట్రీట్మెంట్కి సంబంధించి ఏదైనా ఇబ్బందిగా డబ్బులు పే చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆరోగ్యపరంగా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చేసే క్రమంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వారంలో ఫినాన్షియల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంటే బర్డెన్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ట్రీట్మెంట్ పరంగానే కాకుండా, అంటే కుటుంబ సభ్యుల పరంగానే కాకుండా మీ ఆరోగ్య సమస్యల వల్ల కూడా, అంటే మీకు ఏదైనా చిన్నపాటి దెబ్బలు తగిలినా కానివ్వండి, ఏదైనా సరే మీరు చేసే ఉద్యోగం ఏదైతే ఉందో అది దాని మీద ఫోకస్ చేయలేక మీకున్న ఆర్థిక ఇబ్బందులు అయితే కానివ్వండి, కుటుంబ సభ్యులకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి దీర్ఘంగా ఆలోచించడం వల్ల కానివ్వండి, కొంచెం మీరు చేసే వర్క్లో కానివ్వండి, మీ పార్ట్నర్తో కానివ్వండి, అంటే కుటుంబం ఒత్తిడిలు ఏదైనా సరే మీ రిలేషన్షిప్ మీద కానివ్వండి, మీ జాబ్ మీద కానివ్వండి, కొంచెం అవి ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దయచేసి కుటుంబానికి సంబంధించి అంటే పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు ఏది కూడా మీ ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకునేలాగా మీరు కేర్ తీసుకోవాలి. దయచేసి అది గుర్తించండి. కొన్నిసార్లు చాలా స్మార్ట్గా ఆలోచించాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులకి సంబంధించి చాలామంది ఇబ్బంది ఎవరైతే పడుతున్నారో, కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బు లేక ఫ్రెండ్స్ను లేకపోతే బంధువులను ఎవరిని అడగలేక వాళ్ళల్లో వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. దయచేసి ఒకటి గమనించండి, మీరు ఈ టైంలో ఖచ్చితంగా ఇంకొకరి సహాయం అనేది మీకు అది అవసరం. ఎంత డబ్బు పరంగా వేరే వాళ్ళని అడగకూడదు. మనం ఎప్పుడు అడగలేదు అని చెప్పేసి కొంచెం మేబీ ఈగో అడ్డు రావచ్చు అడగడానికి. కానీ ఒకరి సహాయం ఈ టైంలో మీకు ఎంతైనా అవసరం ఉందా అనేది మీరు గుర్తించాలి. దయచేసి మీ బాధ మీలో పడడమే కాకుండా మీకు మీ బాధని ఎవరైతే అర్థం చేసుకుంటారో అని ఒక ఐడియా ఆల్రెడీ ఉంటుంది. అంటే మనకి వీళ్ళైతే చేయగలుగుతారు అనే ఒక అంచనా, వీళ్ళైతే నాకు హెల్ప్ చేయగలుగుతారు అనేది మనకు ఆల్రెడీ తెలుస్తుంది. కాబట్టి మీకున్న ప్రాబ్లమ్ని చెప్పే ప్రయత్నం చేయండి. అంటే మానసిక ఆందోళన చెందడం కంటే కూడా దానికి సొల్యూషన్ ఎలా వెతకాలి అనేది ఒకసారి ఆలోచించండి. బట్ ఖచ్చితంగా ఇంకొకరి సహాయం అయితే తీసుకోండి ఈగోకి పోకుండా.
అలాగే గత కొంత రోజులుగా ఇంతకు ముందు చెప్పినట్లు ఎవరికైతే పార్ట్నర్స్తో ఇష్యూస్ ఉన్నాయో దాన్ని సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండర్స్టాండింగ్ పెంచుకోవడానికి, ఆ ఎఫెక్షన్ పెంచుకోవడానికి, లవ్ పెంచుకోవడానికి, ఎందుకు ఇద్దరి మధ్యలో ఇంత గ్యాప్ వచ్చింది, నాకున్న సమస్యల వల్ల నా భార్యనో లేకపోతే మనల్ని నమ్ముకుని ఉన్న మనతో పాటు ఉన్న రిలేషన్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. రిలేషన్స్ బ్రేక్ కాకుండా హెల్తీగా ఉండడానికి, అండర్స్టాండింగ్తో, లవ్తో, కేరింగ్గా చూసుకోవడానికి ఇద్దరి మధ్యలో చాలా స్ట్రాంగ్ బాండింగ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. బాగా కలిసి వస్తాయని కూడా చెప్పచ్చు. గత కొంతకాలంగా కూడా మీకు సంబంధించిన బిజినెస్ పనులు అయితేమి, లేదా మీ ప్రమోషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, ఇలా మీ గ్రోత్కి సంబంధించి, మీ ప్రొఫెషనల్ గ్రోత్కి, మీ కెరియర్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో ఎప్పటి నుంచో కొన్ని డిలేస్ కానివ్వండి, పోస్ట్పోన్ కానివ్వండి ఉన్న విషయాలు ఈ వారంలో ఖచ్చితంగా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఓన్ వెహికల్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా అవకాశాలు చాలా నిండుగా ఉన్నాయి. 100% ఈ వీక్లో మీరు ఓన్ వెహికల్ బుక్ చేయడం కానివ్వండి, లేదా తీసుకోవడం, అంటే చాలామందికి బుక్ చేసిన 1 మంత్కో 2 వీక్స్కో కొన్ని వీక్లోనే వచ్చేస్తాయి. కాబట్టి అలా మీ ఓన్ వెహికల్స్, అంటే మీ డ్రీమ్ కార్ని ఈ వారంలో మీరు సొంతం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించిన, శుభకార్యాలకి సంబంధించిన డిస్కషన్స్ కూడా ఇంట్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మంచి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొత్తగా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి, కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. ఆల్ ది బెస్ట్.